ఇందులో వ్యూహాలు ఏమీ లేదమ్మా. ప్రజల సమస్యలని ఓపికతో విని మనం స్పందిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఇతను మన కోసం వచ్చాడా, తన కోసం వచ్చాడా, తినడానికి వచ్చాడా, పెట్టడానికి వచ్చాడా అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. దీంట్లో పెద్ద ఏమీ రాకెట్ సైన్స్ లేదు, వ్యూహాలు ఏమీ లేవు. ప్రజలకు కనపడి నేనెవరో చెప్పి నేనేం చేయబోతున్నానో చెప్తున్నా, అంతే. ఎన్డీఏ కూటమిని ఎలా చూడొచ్చు? ఎన్డీఏ కూటమికి ఏమైంది, అక్కడ బీజేపీ వస్తుంది, ఇక్కడ జనసేన టీడీపీ కాంబినేషన్ రెండింటితోటి అక్కడ 400 సీట్లు. ఇక్కడ నేను మొన్నటిదాకా 120, 130 అనుకున్నా, అవి 140, 150 కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఏదైతే భూ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారో దీని మీద మీ స్పందన? అది ఇప్పుడు ఇందులో ఒకటి, ఏదైనా మనం ఒక చట్టం చేసేటప్పుడు ఎందుకు తీసుకొస్తున్నాం అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే ప్రాబ్లం ఉండాలా. ప్రాబ్లం నాకు ఎక్కడ కనిపించలే, గ్రామాల్లో కానీ మాకెక్కడ ఈ టైటిల్స్ కానీ ఇష్యూస్ లేవు. ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎక్కడన్నా ఎప్పుడన్నా మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలన్నప్పుడు రైతుల దగ్గర నుంచి కొద్దిగా ప్రాబ్లం అవుతుందని. అది ఎక్కడ మీరు ఎక్విజిషన్ చేస్తారు, ఎక్కడో కొంచెం రోడ్డుకో లేదంటే ఎప్పుడన్నా ఒక ఎయిర్పోర్ట్ వేస్తేనో ఎక్విజిషన్ చేస్తారు, అంతే కదా. జనరల్గా మీకు రోడ్స్ ఎక్కడ వేస్తారో మీకు తెలుసు కదా. ఏదన్నా ఆ ప్రాంతం వరకు మీరు లిమిట్ చేస్తే ఓకే. ఇప్పుడు ఈ గ్రామం ఉంది, ఈ గ్రామంలో అవసరమే ఉంది టైటిల్ తీసుకురావడం. ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తీసుకెళ్ళి ఒరిజినల్ అన్ని డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకుంటే ఆయనకు క్రెడిబిలిటీ లేదు. ఫస్ట్ జనాల భయం ఏంటంటే, నువ్వు సెక్రటేరియట్ తాకట్టు పెట్టావు, అన్నీ తాకట్టు పెట్టావు, మా ల్యాండ్స్ తాకట్టు పెట్టావు ఏంటి, మందు బాండ్లు కూడా తాకట్టు పెట్టాడు ఆయన, ఇవి కూడా రేపు తాకట్టు పెడతావు. తాకట్టు పెడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మా తాతలు మా తండ్రులు ఇచ్చిన ఆస్తులకి నీ దగ్గర అసలు ఎందుకు పెట్టాలి, నువ్వేం చేసావని. సో ఇది ఏంటంటే అది ఆయనగా వేసుకున్న ఓటుతో కూడిన ఉరిశిక్ష ఈరోజు. అది గల్లా మాధవి గారికి మీ సపోర్ట్ ఎలా ఉండబోతాం? గల్లా మాధవి గారికి నా సపోర్టే ఉంది. ఆటోమేటిక్గా అవతల ఉన్న వ్యక్తి పూర్తిగా అవినీతిపరమైనటువంటి వ్యక్తి. ఆమె నామినేషన్ చూస్తే 2019కి ముందు ఆమెకి ఏమీ ఇన్కమ్ లేదంట. 2019, 24 మధ్య ట్యాక్స్ రిటర్న్స్లో 20 లక్షలు చూపించారు. ఆస్తులు చూస్తే 20 కోట్లు ఉన్నాయి. ఆ చిట్కా ఏదో మా వాళ్ళందరూ చేస్తే పేదవాళ్ళందరూ కోటీశ్వర్లు అవుతారని మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఇక అలాంటి వ్యక్తి ఆ చిలకలూరుపేటలో ఆమె చెయ్యని అవినీతి లేదు. ట్రక్కుకి టిప్పర్కి 400 ట్రాక్ లిస్ట్ ఉంది నా దగ్గర. లారీ అయితే 1000, గ్రానైట్కి అయితే 3000, రేషన్ వాళ్ళ దగ్గర నుంచి 15 లక్షలు, కేబుల్ టీవీ వాళ్ళ నెలకి 7.5 లక్షలు, బారుకు 30 లక్షలు, పేదవాళ్ళకి కట్టించిన షాపులు మారిస్తే 5 లక్షలు, ఒక 200 ఎకరాలు దళితులకు సంబంధించిన అసైన్డ్ ల్యాండ్ గ్రానైట్ పడితే అందులో అది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పెద్దలకి దారాదత్తం చేసినటువంటి వ్యక్తి, అత్యంత అవినీతి పరురాలు. అలాంటి వ్యక్తికి గుంటూరు ప్రజలు అక్కడ గెలవరు, 20-30 వేల ఓట్లతో ఓడిపోతుందని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే పని అయితే మార్చరు కదా. 175లో ఆయన ఒక 60-70 మార్చారు. ఎందుకు మార్చారు? గెలవరనే కదా. అక్కడ ఆమె ఏమన్నా 2-3 సార్లు పోటీ చేస్తే ప్రజా వ్యతిరేకత. అసలు ఫస్ట్ టైం కదా వచ్చింది, మంత్రిగా ఉంది కదా. మంత్రిగా ఉండి ఫస్ట్ టైం వస్తే ప్రజాసేవ విపరీతంగా చేయొచ్చు, చేస్తే ప్రజాభిమానం అద్భుతంగా ఉండాలి. మరి 3 ఏళ్లలోనే ఆమె మీద అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఆమె బాధితులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి వెస్ట్కి వచ్చి ఆమెను ఓడించాలని కసిగా ఉన్నారంటే, ఒక వ్యక్తి మీద అంత వ్యతిరేకత ఉందంటే ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ ఎంతటి అవినీతి పరురాలో, ఎలాంటి వ్యక్తో కూడా చాలా సుస్పష్టం. ఇది ఇంకా గురించి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సూపర్ 6 అనేది నిరుద్యోగం ఈరోజు విపరీతంగా ఉంది, నిరుద్యోగ సమస్య తీర్చేది. గ్యాస్ కాస్ట్ బాగా పెరిగిపోయింది, అది తర్వాత మహిళలకి పిల్లల్ని చదివించుకోవడానికి, ఇవన్నీ ఏంటంటే చాలామంది. సో డెఫినెట్గా ఉపయోగపడతాయి. 5-6 ఉన్నాయి, 6 కూడా మంచి అద్భుతమైనటువంటి సూపర్ 6. యూత్కి అమ్మా నేను చెప్తున్నా కదా, లాస్ట్ 5 ఏళ్లలో ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే టైం పడుతుంది ఎవరికైనా, నాయకులకి. అది 1-2 ఇయర్స్ పడుతుంది. వెంటనే రాగానే 6 నెలల్లో ఉద్యోగాలు ఇస్తాం అనేది కూడా కరెక్ట్ కాదు ఎవరికి కూడా. మేము ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి మంచిగా డెఫినెట్గా 1-2 ఇయర్స్లో మంచి భవిష్యత్తు చూపిస్తాం.